ఓం అస్మత్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో చూపు లేకపోయినా ముందు చూపు కల గుడ్డివాడు. ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందామా? కాలినడకన ప్రయాణాలు మాత్రమే ఉన్న పాత రోజులలో ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరు గుడ్డివాడు, మరొకరు కుంటివాడు. వారి ఊరికి దూరంలో ఓ పెద్ద ఉత్సవం జరుగుతుంది. దానికి వెళ్ళాలని ఇద్దరూ అనుకున్నారు. ఒకరి కొరతను మరొకరు తీర్చుకోవడానికి వీలుగా కుంటివాడు దారి చూపడానికి గుడ్డివాడి భుజాలపై కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది. పొట్టలో ఆకలి మంటలు నకనకలాడుతూ పిండేస్తున్నాయి. ఏదో ఒక ఊరు కనబడుతుందా అని దారివైపు కళ్ళు కాయలు కాసేలా చూస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో భుజంపైనున్న కుంటివాడు సంతోషంతో, అబ్బా, ఆకలి తీరిందిరా, దూరాన దారి ప్రక్కనే ఉన్న ఓ మామిడి చెట్టు కింద మామిడి పండ్లు పడి ఉన్నాయి అన్నాడు. గుడ్డివాడు, తొందరపడకురా, ఈ బాటలో మనుషులు వస్తూ పోతూ ఉన్నారా చెప్పు అనగా, కుంటివాడు, లేదురా, కనుచూపు మేర మానవ సంచారం లేదు అనగా, పోనీ ఆ చెట్టు కంచి వేసి ఉందా అని అడగగా, లేదు అన్నాడు కుంటివాడు. ముందు చూపు గల గుడ్డివాడు నవ్వుతూ, అవి తినే కాయలు కాదురా, అవి పిచ్చికాయలు. జనసంచారం లేని చోట, అది కంచె లేకుండా దారి పక్కన పడి ఉండవు కదా అన్నాడు. దృష్టి ఉన్న కుంటివాడు గ్రహించలేని ఆ సత్యాన్ని అనుభవం, ఆలోచన, ముందు చూపుతో గుడ్డివాడు చూడగలిగాడు. ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే, తక్షణ లాభం కంటే దీర్ఘకాలిక పరిణామం ముఖ్యం. సమాచారం ఉన్న వివేకం లేకపోతే ప్రమాదమే. నేటి ప్రపంచంలో చాలా సమాచారం ఉంది, కానీ ఆ సమాచారాన్ని వివేకంతో వాడే ముందు చూపు లేకపోతే మోసపోతాం. వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు తక్షణ లాభం కాకుండా దీర్ఘకాలిక స్థిరత్వం ఉండేటట్టు చూసుకోవాలి. సంబంధాలు ఏర్పరచుకునేటప్పుడు బాహ్య ఆకర్షణ కాకుండా అంతరంగ విలువలు చూసే ముందు చూపు అవసరం. ఉద్యోగం ఎంచుకునేటప్పుడు కేవలం జీతం చూసే చూపుతో కాకుండా వృద్ధి, అవకాశాలు, ఆత్మసంతృప్తి వంటి అంశాలను ముందు చూపుతో చూడాలి. జై గోవింద.